తల్లికి వందనం రెండో విడత పేమెంట్ అనేది ఎవరైతే గతంలో అనర్హత సాధించి అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ కూడా ఈ నెల 10వ తేదీ లోపున వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకి అనగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్లకి జమ అవడం జరుగుతుంది. 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా ప్రీవియస్గా అయితే రాలేదు. వాళ్ళందరికీ కూడా ఈ ఫేజ్లో మనకు రెండో విడత కింద పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఎలక్ట్రిక్ ఇష్యూ వల్ల అనర్హత సాధించిన వారికి అంటే 3 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి వారికి యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది 300 యూనిట్స్ కంటే తక్కువ ఉంటే కనుక వారందరికీ కూడా సెకండ్ విడత సంబంధించి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు సచివాలయంలో ఏదైతే ఎన్బిఎం పోర్టల్ నందు గ్రీవెన్స్ పెట్టిన వారికి అనగా ల్యాండ్ మరియు అర్బన్ ప్రాపర్టీ, ఎలక్ట్రిసిటీ ఇలా గవర్నమెంట్ ఎంప్లాయ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇలా కొన్ని కారణాల రీత్యా అనర్హత అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రెండో విడతలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 10వ తేదీన పేమెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.